హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్ అండి. ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా చిక్కుడుకాయలు తీసుకోవాలండి. ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు ఉడకబెడితే సరిపోతుంది. చూశారు కదా, ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయల్లో నుంచి నీళ్ళు అనేది తీసి సపరేట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపులోకి ఆ చిక్కుడుకాయలు అనేవి వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని కలపాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగల పొడి అండి. శనగలు, కొంచెం ఎండుమిరపకాయ, తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టేసామంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆ ఫ్రైలోకి ఇది వేసుకున్నాము. చూశారు కదండి, ఎంత సింపుల్గా, ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఈ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కమెంట్ చేసి చెప్పండి. మంది యూట్యూబ్ ఛానలే కాకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందండి. ఇలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ దాంట్లో కూడా వస్తాయి. సేమ్ నేమ్ అండి, ఎస్జే థాట్స్. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.